कृपया ध्यान दीजिए। మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎస్, మీరు విన్నది కరెక్టేనండి. మెయింటెనెన్స్ ఎప్పుడు పే చేయక్కర్లేదో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి అడల్టరీ అంటే అమ్మాయి వేరే వ్యక్తితో ఉంటున్నప్పుడు అది మీరు ప్రూవ్ చేసుకున్నారనుకోండి కేసులో, డెఫినెట్గా ఆ కేసెస్లో మనము మెయింటెనెన్స్ కట్టనవసరం లేదనమాట. అలాగే రెండోది వచ్చి చెప్పబెట్టకుండా అమ్మాయి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భాల్లో కూడా మీరు మెయింటెనెన్స్ కట్టక్కర్లేదన్నమాట. ఇంకోటి మూడోది వచ్చి అమ్మాయి నేను సన్యాసం తీసుకుంటున్నాను, నేను ఇంక ఈ సంసారం చేయను అని చెప్పి మీకు చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి, అలాంటి సందర్భంలో కూడా మెయింటెనెన్స్ పే చేయక్కర్లేదు. ఇంకొకటి మెయింటెనెన్స్ ఆర్డర్, ఇంట్రీ మెయింటెనెన్స్ కట్టాలని ఆర్డర్ ఇచ్చింది అనుకోండి కోర్టుని, అది మనం అంత కట్టలేకపోతున్నప్పుడు దాన్ని ఆల్టర్ చేయమని చెప్పి కూడా కోర్టుని అడిగే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ మీరు 1 సంవత్సరం పాటు మెయింటెనెన్స్ కట్టలేదనుకోండి, 1 మంత్ జైలు శిక్ష పడుతుంది. 2 ఏళ్ళు కట్టకపోతే 2 మంత్స్ జైలు శిక్ష పడుతుంది. కాబట్టి మెయింటెనెన్స్ ఆర్డర్ వచ్చే లోపలే జాగ్రత్తలు తీసుకోండి.